ప్రజలందరికీ నిజాలు తెలియాలి. అందుకే ఈ వీడియోని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయిని మర్చి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అసలు నిజానికి పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి అన్నది ఇక్కడ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంచెం జాగ్రత్తగా వినండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్నటువంటి ఓట్లు ఎన్ని అంటే 4,13,33,702 ఇంతమంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మీ అందరికీ సింపుల్గా అర్థం కావడానికి ఇక్కడ కొన్ని కామాలు పెడతాయి. ఈ ఓటర్లలో మొన్న జరిగిన 2024లో జరిగినటువంటి ఎలక్షన్లలో ఎంతమంది ఓట్లు వేసారు అంటే 3,38,38,349 మంది ఇక్కడ టోటల్గా మొన్న జరిగిన 2024లో జరిగినటువంటి ఎలక్షన్లలో ఓటు వేయడం జరిగింది. అంటే ఎంత పర్సంటేజ్ అంటే 81.86 ఇంత పర్సంటేజ్ ఓటింగ్ అనేది మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో వచ్చింది. అయితే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా వినండి. టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయంటే 1,53,84,576 ఇది టీడీపీకి వచ్చినటువంటి ఓట్లు. వైసీపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయంటే ఇక్కడ మనం చూసుకుంటే 1,30,82,134 ఇది వైసీపీకి వచ్చినటువంటి ఓట్లు. ఇక జనసేనకి ఎన్ని వచ్చినాయంటే 23,17,747 ఇది జనసేనకు వచ్చినటువంటి ఓట్లు. బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయా అంటే 9,53,977 ఇది బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు. ఈ మొత్తాన్ని పర్సంటేజ్లు కనుక మనం చూస్తే టీడీపీకి వచ్చినటువంటి పర్సంటేజు 45.60 ఇది టీడీపీకి వచ్చినటువంటి పర్సంటేజు. మరి వైసీపీకి ఎంత వచ్చింది అంటే 39.37 ఇది వైసీపీకి వచ్చిన పర్సంటేజ్. ఇక జనసేనకి ఎంత అంటే 6.87 ఇది జనసేనకు వచ్చినటువంటి పర్సంటేజ్. బీజేపీకి ఎంత వచ్చిందంటే 2.83 ఇది టోటల్గా వచ్చినటువంటి ఓట్లు, వచ్చినటువంటి పర్సంటేజ్. ఇప్పుడు వింత విషయం ఒకటి మీ అందరికి చెప్తా, ఏంటంటే ఈ ఓట్లు, ఈ పర్సంటేజ్కి ఎన్ని సీట్లు ఏ పార్టీకి వచ్చినాయంటే 45.60% వచ్చినటువంటి టీడీపీకి 135 సీట్లు వచ్చినాయి. ఎన్ని? 135 సీట్లు. దాని తర్వాత 39.37% పర్సంటేజ్ ఓట్లు వచ్చినటువంటి వైసీపీకి కేవలం 11 వచ్చినాయి. ఇది నిజంగా వింత. ఇది ఎట్లా జరిగిందో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఎందుకంటే టీడీపీకి వైసీపీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో అది 6.23%. ఎంత? 6.23%. ఇంత చిన్న వ్యత్యాసానికి ఇక్కడ మనం చూసుకుంటే 135 టీడీపీకి వస్తే కేవలం వైసీపీకి 11. అది ఎట్లా పాసిబుల్ అయిందో అది అర్థం కావట్లేదు. ఇంకా వింతైన విషయం ఏంటంటే జనసేనకు వచ్చింది కేవలం 6.87% ఓట్లే. అయినా వాళ్ళకి ఎంతమంది గెలిచారు, ఎన్ని సీట్లు వచ్చినాయంటే 21 అంట. ఇది ఇంకా వింత. అంటే 39.37% వచ్చినటువంటి ఓట్లు వచ్చినటువంటి వైసీపీకి 11 మందే గెలిస్తే 6.87% ఓట్లు వచ్చినటువంటి జనసేనకి మాత్రం 21 మంది గెలిచారట. ఇది వింత. ఇంకొక వింతలో వింత ఏంటంటే బీజేపీకి వచ్చింది కేవలం 2.83%. అయినా కూడా వీళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇది ఎట్లా జరిగింది? ఇది ఈ సైన్సు, ఈ మ్యాథ్స్ ఏదైతే ఉందో ఇది పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకసారి కావాలంటే ఈ స్లైడు ట్విట్టర్లో పెడతా, ఈ స్లైడ్ ఒకసారి చూసుకొని ఇది ఎట్లా జరిగింది, దీని వెనకాల ఏ మహిమ ఉంది, ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి, ఆ విషయాన్ని తప్పకుండా ఇక్కడ జనసేన పార్టీ చీఫ్ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా మా అందరికీ చెప్పాలి. మీ స్థాయి ఏంటి అంటే కేవలం 6.87 స్థాయి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మేము గెలిచినాము మాకంటే తక్కువ వచ్చినాయి అని చెప్పేసి ఈరోజు మీరు ఏదైతే ఎక్కిస్తున్నారో ఒక్కసారి టోటల్ పర్సంటేజ్ చూసుకోండి. మీరు ఎక్కడున్నారు, వైసీపీ ఎక్కడుంది ఒకసారి ఆలోచించండి. మీ స్థాయి ఎంతో ఒకసారి ఇక్కడ చూసుకోండి. దాని తర్వాత మీరు మాట్లాడండి. మీ స్థాయి కేవలం 6.87% మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. ఏదో మీడియా ఉందని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి ఏదో జర్మనీకి వెళ్ళాలి అంటే వెళ్ళండి. కాకపోతే అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్లు, ఇట్లా మోసాలు చేయడాలు ఉండవు. ఆ విషయం ఒకసారి మీరు గమనించాలి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా చెప్పి ముగిస్తాను నేను. ఏంటంటే టీడీపీ, దాని తర్వాత వైసీపీ
ఇక్కడ ఉన్నటువంటి మెయిన్గా ఓట్లు వచ్చినటువంటి పెద్ద ఓట్లు ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీలు. ఈ రెండు పార్టీల యొక్క వ్యత్యాసం ఎంత అంటే ఇక్కడ 21,440,000 ఓట్లు మాత్రమే. ఈ వ్యత్యాసం కేవలం 21,440,000 ఓట్లు మాత్రమే. అయినప్పటికీ కూడా జనసేనకు వచ్చిన ఓట్లు ఎన్ని అంటే ఇక్కడ మీరు చూసుకుంటే జనసేనకు వచ్చినటువంటి ఓట్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. వీళ్ళిద్దరి వ్యత్యాసం అంతా లేదు మీ ఓటు. వీళ్ళిద్దరి వ్యత్యాసానికి 21,440,000 ఓట్లు వ్యత్యాసం ఉంటే మీకు వచ్చిన ఓట్లు 23 లక్షలు, అంటే ఒక 2 లక్షలు ఎక్కువ వేసుకుంటే మీ ఓటింగ్ అంటే మీ పార్టీ ఎంత చిన్నది అన్నది ఇక్కడ మళ్ళొకసారి ఆలోచిస్తే అర్థమవుతున్నది. మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, నిన్న వైసీపీకి పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ స్లైడ్లన్నీ ఒకసారి చూసుకొని మీ స్థాయి ఏంటో ఒకసారి మీరు గమనించి మీరు మాట్లాడితే బాగుంటుంది.